నమస్కారం. మళ్ళీ మనీ మాటల్లో మాట్లాడుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అవుతున్న మార్కెట్ డమాల్. ఇవాళ అంతా డమాల్. గోల్డ్ కూడా డమాల్. గోల్డ్ అవుతున్నది 8,250 ఆర్ 260 ఉంది. రిలేటివ్‌లీ చాలా తక్కువగా పడింది. వెండి, మిగతా కమోడిటీస్ అన్నా ఇంట్రెస్ట్ లేనంత లెవెల్‌లో పడింటాయి. ఇవాళ అవుతున్నది బిగ్గెస్ట్ ఫాలు. సెన్సెక్స్ తెల్లారి చూస్తున్నప్పుడు 4,000 పాయింట్లు పడింది. నిఫ్టీ అవుతున్నది 21,758. నాకు తెలిసిన ప్రపాస్ లిస్ట్ ఏమో మీరు చూసుకోండి. మీకేదేది కావాలో అది స్ట్రిక్ట్‌లీ టిఫిన్, కాఫీ రేంజ్‌లో ఉంచండి. ఇంకా మార్కెట్ కింద పడడానికి చాలా అవకాశాలున్నాయి. మార్చి నెలలో వచ్చిన ఎంత గెయిన్ అంతా 2 రోజుల్లోనే వెళ్ళిపోయింది. 21,750 అవుతున్నది. చాలా రోజులు తెల్లక లో. ఇంకా తగ్గొచ్చు. నిఫ్టీ ఏమో ఇంకా 750 పాయింట్స్ పడితేనే ఒక కరెక్షన్ జోన్‌కొస్తుంది. డెఫినెట్‌లీ పెండులమ్ అక్కడికెళ్తుంది. ఈరోజే ఎళ్తుందా? 6 నెలల తర్వాత ఎళ్తుందా? రేపెళ్తుందా? ఇది ఎవరు చెప్పలేరు. ఇదవుతున్నది మార్కెట్ తాలూకా డైరెక్షన్. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ డబ్బులేస్తున్న వరకు ఎళ్తుంది. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఏమో ఎలాగో చేసి, మాయమంత్రం చేసి ప్రాఫిట్ అవుతుందంటే అవ్వదు. హాంకాంగ్ మార్కెట్ ఉంది. అది 10% పందింది. యువాన్ ఏమో డెప్రిషియేట్ చేస్తాం అని చాలా క్లియర్‌గా చెప్పేశారు. ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆల్సో రేట్ కట్ చేస్తారు. రూపాయి పడుతుంది. మార్నింగ్ 50 పైసా వరకు పడి మళ్ళీ 85 వరకెళ్ళిపోయింది. 87, 90కి ఎళ్ళవలసింది. లేదంటే మన ఎక్స్‌పోర్ట్స్ అంతా క్లోజ్ చేయవలసిందే. ఇండియా తాలూకా ఇంపాక్ట్ ఇమ్మీడియేట్‌లీ రాదు. ఇండియా తాలూకా ఇంపాక్ట్ ఒక 6 నెలల తర్వాత డిలేడా సునామీలాగా వస్తుంది. ఇప్పటికేమో ఐటీ లేదు, ఇంటాక్ట్ లేదు. కానీ ఐటీ ఇంపాక్ట్ డెఫినెట్‌లీ ఉంటుంది. ఎప్పుడు వస్తుంది అని అడిగారంట 2, 3 క్వార్టర్‌ల రిజల్ట్స్ వచ్చిన తర్వాత. అమెరికాకేమో జలదోషం వచ్చిందంటే మన ఐటీ కంపెనీకి న్యుమోనియా వస్తుంది. అంతవరకు ఐటీ కంపెనీకి ఎంటర్ అవ్వడం చాలా తెలివిలేని పని. ఇంకా ఫార్మాలోని టారిఫ్ వస్తుంది. ఎప్పుడు వస్తుందని ఇంతవరకు చెప్పలేదు. బెల్ట్ గిల్టీ ఏంటి చేయవలసింది లేదు. ఇవాళ మార్నింగ్ వరకు యూఎస్ కామర్స్ సెక్రటరీ చెప్తూనే ఉన్నారు. దానివల్ల టారిఫ్ వార్ ఇంటెన్సిఫై అవుతుంది. మెయిన్ వార్ ఎటవుతుందంటే చైనాకి, అమెరికాకి, జపాన్‌కి అవుతుంది. ట్రైన్‌లోని అమెరికా ఏమో టారిఫ్ ఏసి రిటాలియేట్ చేసింది. వియత్నాంని జీరో చేసినా కూడా టారిఫ్‌ని తీయమని చెప్పేశారు. ఓవరాల్‌గా చూసామంటే ఇప్పటికి టారిఫ్ ఎళ్ళదు. దీనివల్ల అమెరికాలోని బిజినెస్ దెబ్బ పడుతుంది. అదే సమయంలోని ఇన్‌ఫ్లేషన్ కూడా అవుతుంది. నిత్యావసర వస్తువులు పెరిగాయంటే పీసీ ఇండెక్స్ అని ఒకటుంది. అది ఈ ఈ రేట్‌లో ఎళ్ళిందంటే 4.5% వరకు పెరగొచ్చు. ఇది ఇయర్ ఎండ్‌లోని. దానివల్ల జెరమ్ పౌల్ ఏటి చెప్తున్నారంటే, నేను ఇంట్రెస్ట్ రేట్ పెంచుతాను అని చెప్తున్నారు. గోల్డ్ 37% పడుతుందా? పడదు. ఎక్కడెక్కడ ప్రాఫిట్ ఉందో అక్కడంతా మనుషులేమో అమ్మేసి ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. గోల్డ్ అవుతున్న ఒక ప్లేసు. అందుకే ఆ ప్లేస్‌లోని ప్రాఫిట్ టేకింగ్ నడుస్తుంది. దీనివల్ల గోల్డ్‌లో ఒక ఆపర్చునిటీ. చాలామంది గోల్డ్ తీసుకోండి అని చెప్తున్నారు. నేను మీకు గోల్డ్ కొనండండి 5 ఇయర్స్ నుంచి చెప్తున్నాను. గోల్డ్ అవుతున్నది ఒక పెద్ద నష్టమే కాదు. యావరేజ్ ప్రైస్ చూడండి. ఇప్పుడు ఎంత పడిందని చూడండి. నా అడ్వైస్ ఫాలో చేసింటారంటే గోల్డ్ తాలూకా యావరేజ్ ప్రైస్ అవుతున్నది 4,500. కానీ గోల్డ్ 4,500కి ఎళ్తుందా? ఎళ్ళదు. తగ్గిందంటే మనకి తలక అవకాశం. అలాగే గోల్డ్ లోన్ కంపెనీస్ కూడా స్ట్రాంగ్‌గా పెర్ఫార్మన్స్ చేస్తాయి. ఇప్పటికి మనకు కావాల్సిన స్టాక్స్ కన్సిడర్ చేయండి. దాని తర్వాత చాలా గుండు సూది కాన్సెప్ట్స్ చాలా టైం చెప్పాను. ఎస్పెషల్లీ ట్రెంట్ చూడండి 15% డౌన్ అయింది ఇవాళ. 15% తర్వాత అదొక గుండు సూది. ఐటీసీ చూడండి స్టడీగా 400లోనే ఉంది. అదవుతున్న డిఫెన్సివ్ పొజిషన్. నేనెప్పుడు గోల్డ్, ఐటీసీయే మాక్సిమం చెప్తాను. రెండవుతున్న డిఫెన్సివ్ పొజిషన్. అవి 2 మన స్టాక్ మార్కెట్‌కి చాలా పొజిషన్ మీద ఉంటాయి. ముత్తూట్ ఫైనాన్స్, మనపురం అదొక బుల్ వర్క్‌గా ఉంటుంది. దీనివల్ల బాధపడడానికి ఏంటి లేదు. వెయిట్ చేయండి. ఇంకా రాలేదు. టిఫిన్, కాఫీ రేంజ్‌ను దాటి మనం ఎక్కడ వెళ్ళడం లేదు. చేశారంటే మీరు బాధపడతారు. ఇవి స్పెసిఫిక్ అన్న క్వెషన్స్ విష్ణు అడుగుతానన్నారు. ఇప్పుడు విష్ణు అడుగుతారు. నేను దానికి ఆన్సర్ చెప్తాను. ఏం విష్ణు ఇవాళ ఔట్ ఆఫ్ టౌన్‌లో వచ్చావు? ఇవాళ మార్కెట్ అంతా కొంచెం కొంచెం దెబ్బలు సార్. ఏ నుండి జెడ్ వరకు ఏ పేరు చెప్పినా కూడా మినిమం 5% వరల్డ్ లెవెల్‌లో మార్కెట్ పడింది. ప్రజల తలకు మైండ్ సెట్‌లో ఏటుందంటే
ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లో దిగలేదని అంటే ఇవాళ ఒక ఛాన్స్ మిస్ అయిపోతామేమో. ఫస్ట్ ఇవాళ అందరికున్న ఒక క్వశ్చన్, టిఫిన్ కాఫీ పైన పెట్టి లంచ్ డిన్నర్ దిగ్గలమా? పీఈ రేషియో అవుతున్నది 20 రైటా నిఫ్టీ ఒకటిది. అది 15 వచ్చిందంటే 15 వచ్చిందంటే లంచ్ టిఫిన్. ఓకే. 15 ఇప్పటికి రాలేదు. ఎంటైర్ మార్చ్ గెయిన్ చేసింది ఒకే రోజులో అంత వెళ్ళిపోయింది. రైటా? ఇంకో 700. యెస్. మళ్ళీ ట్రంప్ ఏమో నేను రేపు ఒక బెల్ట్ ఇచ్చేస్తాడు. ఇలాగ చేసామంటే ఒక 2000 పాయింట్లు మళ్ళీ పెరగొచ్చు. ట్రంప్ గానీ బెల్ట్ చేయకుండా మళ్ళీ నేనే అని అన్నాడనుకో, ఇంకొక 500, 600 పాయింట్లు పడుతుంది. నో ప్రాబ్లమ్. ఓకే. నెక్స్ట్ వీక్ నుంచి ఐటీ రిజల్ట్స్ వస్తాయి. ఐటీ రిజల్ట్స్ చాలా ఘోరంగా ఉంటాయి. ఇంకో రిసెషన్ రాలేదు. నాతో ఒక ఫ్రెండ్ ఏమో ఒక చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంచినారు. చాలా చిన్న కంపెనీ. లాస్ట్ వీక్ ముగ్గురిని తీసుకుంటా అని చెప్పారు. ఈరోజు తెల్లారి మాట్లాడుతున్నాడు. మార్కెట్ ఏటయిందని అడుగుతున్నప్పుడు నాకు ఫోన్ చేశాడు. మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఆ ముగ్గురిని నేను తీసుకోవడం లేదు ఇప్పుడు. ఇప్పుడే నా తరగ టెక్ హెడ్ పిలిచాడు. ఒక కొత్త ఏఐ యాప్ వచ్చింది. ఆ ముగ్గురు తలకు పనేమో ఇది చేసేస్తుందని. ఇది అవుతున్న ఒక చిన్న మైక్రోస్కోపిక్ కంపెనీ. అలాగైతే టీసీఎస్, విప్రో ఏడ్ చేస్తుంది. ఒక పెద్ద కత్తిరి అది లోనికి వెళ్తుందా టకాల్ అని కట్ చేసుకొని వెళ్తారు. సో సాఫ్ట్‌వేర్‌లోని ఇంకా మనుషులు తీసుకోరు. ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళకి ఎవరైనా వెళ్ళిపోయారంటే వాళ్ళు కూడా రీప్లేస్ కూడా చేయరు. రైటా? సాఫ్ట్‌వేర్‌లో ఇది పెద్ద కన్జంప్షన్ స్టోరీ ఇది. ఇండియా తలక బిగ్గెస్ట్ ఎంప్లాయర్ అదే. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. రైటా? ఇదొక స్వింగింగ్ యాకర్. ఫస్ట్ అవుటా? ఇంకో రెండో ప్రాబ్లమ్. ఈ స్టార్టప్ ఇండియా నమ్మేసి బెంగుళూరులో పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్స్ కోటి అవుతున్నాయి. అది మనం లెక్కలో కూడా వేసాం. ఇవాళ కూడా ఒక ఆర్టికల్ చూశాను. ప్రెస్టీజ్ ఏమో 2500 కోట్లు అడిగి హోటల్స్ ఎక్స్పాండ్ చేస్తాం అనుకుంటున్నాయి. నిన్న దానికి బదులు ఏంటంటే జెరోమ్ పౌల్ నిన్న చెప్పారు ఏంటంటే, దీనివల్ల నాకు తారీఫ్ ఏంటి అవసరం లేదు. నాకు ఇన్‌ఫ్లేషనే బాధపడుతుంది. ఇన్‌ఫ్లేషన్ గాని పెరిగిందంటే నేను ఇంట్రెస్ట్ పెంచుతాను. ఇంట్రెస్ట్ రేట్ పెంచడం కన్ఫర్మా? పీసీ తలక ఇండెక్స్ అవుతున్నది 4.8 ఉంటుందని అని చెప్తున్నారు. దానికి ట్రంప్ 2 గిల్లి దండ ఆడతారు. దాంట్లోని గోల్డ్‌కి ఒక హాకీ తీసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఉండొచ్చు. అమెరికాలో రిసెషన్ కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ పోయే ఎక్స్‌పోర్ట్‌లన్నీ ఖాళీ అవుతున్నాయి. ట్రంప్స్ అండ్ జ్యువెలరీ, ఐటీ, ఫార్మా అన్నీ గట్టిగా దెబ్బలు తగులుతాయి. ఇది అవుతున్నది ఇప్పుడుకున్న అవుట్‌లుక్. ఈ తరకు అవుట్‌లుక్ అవుతుందా లేదా అని మనకు తెలీదు. కానీ ఇది చూస్తుంటే అలాగ అనిపిస్తుంది. యాపిల్ అవుతున్నది ఫుల్ ఫ్లైట్. 5 ఫ్లైట్లు లోడ్ చేసి పంపించారు. ఇవాళ టాటా ఏటి చెప్పారు, నేను జేఎల్ఆర్ ఏమో అమెరికాలోని అమ్మం. ఈ టారిఫ్ చేసి మాకు ఇక్కడ కట్టుబడి అసలు అవ్వదు. మేము అమ్మము అని చెప్పేశారు. ఇవాళ చైనా ఆల్రెడీ రిటాలియేట్ చేసింది. అలాగే యువాన్ని డ్రాప్ చేయడం స్టార్ట్ చేస్తది. దీనివల్ల అమెరికాలో ఫార్మర్స్ అందరూ కష్టపడతారు. ఎకానమీ అవుతున్నది ఒక బండి కాదు. అప్పుడే బ్రేక్ చేసాం. అయిపోయింది. ఓకే నేను తెలియకుండా బ్రేక్ చేశాను. స్టార్ట్ అంటే స్టార్ట్ అవ్వదు. ఆ రోజుల్లో ఒక పాట పాడేవారు తెలుసా? రుక్మిణి బండి అలాంటిదే ఇది. ఇంకా ఆగలే. ఆగిపోయిన తర్వాత ఆ బండిని వెనక నుంచి తొయ్యాలి. ఎప్పుడు ఆగుతుంది, ఎప్పుడు మనం తొయ్యాలి అన్నది, ఎప్పుడు టాప్ గేర్‌లో బండి వెళ్తుందని మనకిప్పుడు తెలీదు. ఇది ఇండియా ఒకటే ప్రాబ్లమ్ కాదు. అన్ని ఊర్లోని ప్రాబ్లమ్ అవుతుంది. అందువల్ల నీకీ అవుతున్నది 8% డౌన్. ఇప్పుడు చాలామంది నాకు పటాస్ లిస్ట్ అంతా ఖాళీ అయిపోయిందని అడుగుతున్నారు. నా తరక పటాస్ లిస్ట్ ఏమో ఒక సైడ్ వేసి చూడండి. ఇనీషియల్లీ దీంట్లో కొనింటారంటే ఇవాళ కూడా మీకు ప్రాఫిటే. మేబీ టాటా మోటార్స్ నెగెటివ్‌గా వెళ్ళొచ్చు. పదని అన్నీ ప్రాఫిటబుల్‌గా ఉంటాయి. టాటా మోటార్స్ ఎలాగ సార్ నెగెటివ్ అవుతుంది? అంత తగ్గింది అని చెప్తున్నారు అతను. ఇంత చెప్పినట్టు కూడా పడుతుందా? లేట్‌గా తీసుకుంటారు కదా! ఒరిజినల్‌గా ఫాలో చేసింటారంటే ఇంకా పెయిన్ కాదు ఇది. అయ్యో! తగ్గిందని తేట్లేదు. లాభంలోని ఒక పోర్షన్ ఇచ్చేసాం. దీంట్లోని ఐటీసీ ఫాలో చేసిన చాలా స్టడీగా ఉన్నారు. దాంతల గ్రామరే అసలు అర్థం అవుతుంది సార్. అదవుతున్నది డిఫెన్స్. ఐటీసీ గోల్డ్ అవుతున్నది ఫస్ట్ లైన్ డిఫెన్స్ అది. అప్పుడు తర్వాత మనపురం అని ముత్తు సెక్ డిఫెన్స్. రైటా? ఈ 4 డిఫెన్స్ స్టాక్స్ ఉన్నంత వరకు నా తల పోర్ట్‌ఫోలియో ఏంటి అవ్వదు. నేను కర్ణాటక బ్యాంక్ రూ. 35 కొని మళ్ళీ ఇవాళ కర్ణాటక బ్యాంక్ రూ. 35 వచ్చిందంటే నేను కొనడానికి రెడీ. సౌత్ ఇండియన్ బ్యాంక్ రూ. 5 వచ్చిందంటే నేను మళ్ళీ కొనడానికి రెడీ. అందరికి ఒక చిన్న డౌట్ ఉంది. ఒకటి అడుగుతున్నాను.
ఏం డౌట్ ఉందంటే ఇదంతా 4 సంవత్సరం ఉన్నంత వరకు అది కరెక్ట్. అందరూ హ్యాపీ ఉంటారు, నేను కూడా ఖుషిగా ఉంటారు, నేను కూడా సరదాగా ఉన్నాను. నేను ఇప్పుడు వరకు చాలా నాయిస్ బాగానే ఉన్నాను. జనవరి మాసంలోని డిసెంబర్ మాసంలోని మన గురించి చూసి అప్పుడు మార్కెట్ కరెక్ట్ అయిపోయిందని చెప్పి జనవరి నుంచి డైలీ టిఫిన్ కాఫీ కొద్ది తీసుకున్నారు అనుకో, 100 రూపాయలు 50 రూపీస్ తీసుకున్నారు అనుకో. ఇవాళ డైలీ చూసారంటే 15% డౌన్, 18% డౌన్ అని చూశారు. ఇప్పుడు సడన్ గా భయం వచ్చింటది. ఇలా భయం వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇలా చూస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఇలాగా చిన్న చిన్న మనుషులు కూడా వచ్చినారు, జెన్ జీ పీపుల్. ఇప్పుడు చాలా వ్యక్తికి దెబ్బ తగులుతున్నది. ఈ దెబ్బల్లోని మీరు కామ్ అవ్వడానికి ఏదైనా చెప్పండి. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇండియా వరల్డ్ కప్ 1983లోనే వెస్టిండీస్ ఏమో ఒక 6 మ్యాచ్ సిరీస్కి ఇండియాకి వచ్చారు. అది మీరు మళ్ళీ యూట్యూబ్లో చూడండి. ఇవాళ తల నేను చూస్తుంది మార్కెట్ గురించి అది చూశాను. మార్సల్ అని ఒకరు ఉండేవారు, చనిపోయారు, చాలా పావం. వాళ్ళు బౌలింగ్ చేశారంటే మనకు ఒక భయం, భయం అంటే ఎక్కువ భయం. అతను కాన్పూర్లో ఒక గ్రీన్ టాప్లో ఒక ఫస్ట్ వేశారు. 2 మ్యాచ్లోని గవస్కర్ తలకు 2 ఇన్నింగ్స్ ఉంటాయి, 2, 4 కొట్టారు. బ్యాటే కొంచెం అది అయ్యి బ్యాట్కే కొద్దిగా తగిలి షార్ట్ లైఫ్లో క్యాచ్ తీసుకున్నారు. అది ఇంపార్టెంట్ కాదు. అదే ఇవాళ నెక్స్ట్ దీంట్లోనే ఢిల్లీలో ఒక టెస్ట్ అవుతుంది. 60 బాల్లోని సెంచరీ చేస్తారు. అదే సిరీస్లోని మెడ్రాస్ కూడా వస్తారు. చాలా జోరుగా వర్షం, ఒకరోజు ప్లే లాస్, 400 మీద కొట్టారు. మనం అవుతున్నాం ఒక ఓపెనింగ్ బ్యాటింగ్ 0 for 2 and 32-5. ఒక రోజుల్లోని రిచర్డ్స్ గురించి చెప్పాం మనం. మార్సల్ అది ఆడేసి రిటర్న్ వస్తుంటారు. మీరు ఓపెన్ చేసిన 0 ఎవరైనా స్కోర్ వచ్చినా కూడా 0 ఒక కమెంట్ చేస్తారు. ఆ మ్యాచ్లోని 236 కొడతాడు గవస్కర్. నేను ఎప్పుడు చెప్తుంది అంటే గవస్కర్తోనే ఒక మీరు పాఠం తెలుసుకోవాలి. నథింగ్ ఈజ్ ఓవర్. ఈ తారీఫ్ స్పెల్ కన్ఫామ్గా వెళ్ళిపోతుంది. ఇంకో 1 year ఇలా ఉండొచ్చు. భయపడకుండా రోజుకి 1-2 ఆడుతుండండి. ఎప్పుడు టిఫిన్ కాఫీ వస్తుంది దానికన్నా ఎక్కువ చెయ్యాలి అని నేను చెప్తాను. ఇవాళ తెల్లారి ఇన్స్టాగ్రామ్లోనే చూడగానే ఏం చెప్పానంటే, ఈ మాసం టిఫిన్ కాఫీ ఇవాళ తీసుకోవాలని తీసుకోండి. ట్రంప్ బెల్ట్ తీపుతారంటే ఇంకో 1000 పాయింట్స్ పెరిగిందంటే అయ్యో అనిపిస్తుంది. ఏది మనం కంట్రోల్ చేయగలం, ఏది మనం కంట్రోల్ చేయలేము. ఇవాళ ట్రంప్ ఏడ్ చేస్తారంటే మనకు తెలీదు. ఇవాళ టిఫిన్ కాఫీ చేసి మళ్ళీ ఆడి రేపు ఓపెన్ చేస్తే బెటర్. ఈ క్వశ్చన్ అవుతుంది వినోద్ సార్కి. నా మైండ్ సెట్లో ఉన్న క్వశ్చన్స్ ఏమో అతను చేస్తున్నారు, నేను చేయడం లేదు. జనవరి 1 నుంచి రెగ్యులర్గా టిఫిన్ కాఫీ రేంజ్లో తీసుకుంటున్నారు, రోజు తీసుకుంటున్నది. ఈ మార్కెట్ ఇలాగా చేంజ్ వచ్చినప్పుడు టక్కని లంచ్లోకి వెళ్తామా అప్పుడైనా ఒక థాట్ మీకు రాలేదా? అలాగా నాకు చాలా వచ్చింది. తెల్లారి చూసినప్పుడు నేను తెల్లారి లేచినప్పుడు ఈ ఫోటో నాకు ఫోన్లో వస్తుంది. ఏది చేయకండి అని ఇప్పుడే నేను చెప్తున్నాను. విష్ణు, ఇజ్ ఇట్ ట్రూ? కష్టమే. దీంట్లో 2 విధాలుగా ఉన్నాయి. చాలా మంది టిఫిన్ కాఫీ రేంజ్లోనే తీసుకుంటే ఒకళ్ళు ఆటాడంటే మీతోనే ఉన్నాను నేను. ఏదవుతున్నా కూడా డోంట్ వరీ అన్నట్టుగా ఉండాలి. మీరు చెప్పండి, నేను వస్తూనే ఉన్నాను మీతోనే. తేతలకి ఆర్మీ వాళ్ళకేమో నేను ఎప్పుడు చెప్తాను ఆగండి అని చెప్తాను. ఇంకో ఎక్స్ట్రీమ్ ఏంటంటే కారులో కూర్చున్నారా, శుక్రవారం మాట్లాడిన తర్వాత సార్ 60,000 వెళ్ళిపోయింది సార్, 18% డౌన్, 60,000 డౌన్. నేను కూడా పోర్ట్ఫోలియో తీసి నాకు కూడా డౌన్ అని చెప్పాను. నాకు కూడా తగ్గిందని తెలుసు, అవ్వాల్సిందే కదా. ఇప్పుడు నా మైండ్ సెట్ కూడా నేను మాట్లాడతాను సార్. నా తలకు మైండ్ సెట్ చాలా మందికి ఉంటుంది. డైలీ టిఫిన్ కాఫీలు తీసుకోవడం లేదు, ఆ డిసిప్లిన్ లేదు. వారంకి 1-2 టిఫిన్ కాఫీ రేంజ్లో కొంటాం. ఈ మార్కెట్ చూసి ఒకసారి ఒక లంప అమౌంట్ వేయొచ్చా అని అనుకో, అలాగని మనసుకు వస్తుంది. మీరు చెప్పింది జరుగుతుంది ఐడియాలోని. అతనికి ఏం చెప్తుందంటే మార్కెట్ కరెక్ట్ అవుతున్నావు రా విష్ణు. అవునవును. ఫ్రైడే ఏమో నా తలకు మామ కొన్నారు. మామ చెప్పాను నేను 2 డీల్లోనే డబక్కని కింద పడుతుంది, ఏం చేస్తా సార్? నేను తప్పుగా కొనేసాను సార్. కానీ ఇవాళ చూసారంటే ఇవాళ 960 సూపర్గా ఉన్నారు. ఇవాళ ఏం ఫీలింగ్స్ అని అడగండి, ఇవాళ ఏంటి డౌన్ అని అడగండి. ఒక్కొక్క స్టాక్లో 3,300 రూపాయలు ఈరోజు ఫీలింగ్స్ ఏంటి? ఇవాళ డౌన్ ఏంటి నీ చెప్పు. అతనికి మైండ్లో ఏంటి అవుతుందంటే ఇవాళ 100 రోజులు దగ్గంది,
ఇంకోటి తీసుకోవచ్చా అని అనిపిస్తుంది. అదవుతుంది అందరి తలకు ప్రశ్న అవుతుంది విష్ణు. కరెక్ట్. దీంట్లో 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నది. ఒకే టైంలో తీసుకుంటారు. ఆల్రెడీ ₹100 లాస్ అని అనుకోను. ఒక బిజినెస్ ఫ్రీగా దొరుకుతుంది, ఎంత కొంటాం అని అనుకోరు. అదే కానీ ఒక బిర్యానీ కొంటారంటే ఇలాగ ఆలోచించరు. అలాగే టెంట కోకోనట్ ఎండాకాలం వచ్చింది, టెంట కోకోనట్ ₹2 తగ్గింది అని అంటే ఇవాళ ₹2 పెంచారు, ఇమీడియట్లీ ఫీల్ అవుతుందా మీకు? అది అవసరం మనకి ఆపుకోలేక తాగుతున్నాం కదా, క్వీన్ కొద్ది ఇస్తున్నారు, పిల్ల కూర ఇస్తున్నారు కదా. ఇదే కానీ స్టాక్లో అవుతుందంటే చాలా మనకి డిఫరెంట్ అవుతుంది. అలాగుంది అంటారు. నేను వేసిన డబ్బులు పెరుగుతుందా తగ్గుతుందా, ఎరిగిందా లేదని చూడటం. అదే చెప్తున్నా కదా టిఫిన్ కాఫీ రేంజ్ అని. సో టిఫిన్ కాఫీ రేంజ్ అంటే మీరు అది చూడకుండా ఉండడం అని. ఇవాళ మార్కెట్లో నాది ఏటైంది అనుకుని నేను చూడలేదు. మీరు 6 నెలలకు ఒకసారి చూస్తారని చెప్పారు కదా సార్. తక్కువగా అర్థం చేస్తున్నారు. ఇది చాలా కాలం నుంచి చూడడం, ఇది హ్యాబిట్గా ఉంది. ఎవ్రీడే ఒక మైండ్ సెట్లోంచి వస్తారు మా అన్నలాగా. ఇది అవుతున్నది రోజు బ్యాటిల్. వీగన్ ఇన్వెస్టర్ పలేదే నాట్ టు లుక్. అందరూ హ్యూమన్స్. అతను కూడా ఒక హ్యూమన్ బీయింగే. అతనికి కూడా యాంగ్జైటీ అన్నీ ఉన్నాయి. కానీ అతను ఒక కాన్షియస్ ఎఫర్ట్ తీసుకుంటారు. ఎందుకంటే అందరికీ ఆ భయం ఉంది కాబట్టి. సడన్గా ఆశ కూడా వస్తుంది. కాన్సన్ట్రేట్ చేసి ఆ మూమెంట్ లేట్ ఉందో దాని గురించి ఆలోచించదు. ఇంకా వారన్ బఫెట్ కూడా కష్టం ఉంటుంది. అదవుతున్నది డైలీ హ్యాబిట్, డైలీ రిచువల్ అని. మీరు అనుకోవచ్చు యూట్యూబ్లో చూస్తున్నారు 5 years నుంచి చేశారు అని, ఇది చాలా ఈజీగా ఉంటుందని. ఇది కాదు ఈజీ. ఈ క్వశ్చన్ అవుతుంది ఆనంద్ సార్కి. పటాస్ లిస్ట్లో ఉన్న అన్ని దాంట్లోని ఆల్మోస్ట్ 5%, అతి తక్కువలో 3.5% వరకు తగ్గింది. ఇప్పుడు నేను పటాస్ లిస్ట్కి వెళ్ళాలా, ఒక అమౌంట్లో గోల్డ్కి వెళ్ళాలా? ఇప్పుడు కూడా గోల్డ్ తీసుకోవాలి. ఇప్పుడు కానీ మీకు టార్గెట్ రీచ్ అన్నది ఇంకా గోల్డ్ తీసుకోవాల్సిందే. ఓకే, మినిమం టార్గెట్ 400 grams నేను రీచ్ చేశాను. దీంట్లో కంప్లీట్ ఇప్పుడు కంప్లీట్ పటాస్ లిస్ట్లో ఉండండి. ర్యాపిడ్ పాయింట్ మనుషులై పటాస్ లిస్ట్లో చాలా ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ పటాస్ లిస్ట్లోని ఆనంద్ సార్ ఏది తీసుకుంటారు? నేను అదే బీవిచ్లోని యారికి ఆన్సర్ చెప్తాను. కూల్ సార్. 50% ఇక్కడ చేస్తాం, 50% బీరీచ్లో చేస్తాం సార్. గోల్డ్ బీస్ నేను గోల్డ్ కొన్ను. నేను 400 అని చెప్పిన దానికి దానికన్నా చాలా ఎక్కువ నేను కొన్నాను. అందుకే నేను కొన్నాను కూడా. టాటా స్టీల్ 10% డౌన్, అది కూడా ₹80 ఉంటే కన్సిడర్ చేస్తాను. ఇండస్ఇండ్ బ్యాంక్ 5% డౌన్. హీరో మోటార్స్ 5%. 50-50 అదేంటి సార్ 50-50? వాట్ బేసిస్? వాల్యుయేషన్ కరెక్ట్గా ఉంది, డివిడెండ్ ఈల్డ్ కూడా కరెక్ట్గా ఉంది. కానీ వాళ్ళ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ ఎలాగుంటుందని చూడాలి. ఇప్పుడు ఏంటైందంటే ట్రెండ్, ఇప్పుడు ఎంట్రీ లెవెల్ బైక్స్కి డిమాండ్ వెళ్ళిపోయింది. డ్యూటీ కట్టిన తర్వాత హార్లీ డేవిడ్సన్ కంటిన్యూ చేస్తారంటే, ఏతరుగా నీళ్ళు కొనిసారంటే 2 క్రిటికల్ అవుతున్నది. ఇప్పుడు ఇండియాలో ఏటవుతుందంటే ఫర్ ది ఫస్ట్ టైం బుల్లెట్ అవుతున్నది 1 million వెహికల్స్ సెల్ చేసింది. దాంట్లో లాట్ ఆఫ్ ఏమో ఎక్స్పోర్ట్ చేశారు. టీవీఎస్ తలక 250cc బైక్ చాలా బాగా సేల్స్ అవుతున్నది. బజాజ్ తలక 250cc చాలా బాగుంది. దాని అంటే ఇండియా అవుతున్నది మూవ్ హైర్ అండ్ బైక్స్కి. ఎంట్రీ లెవెల్లోని డూయింగ్ వెల్ అవుతున్నది హోండా సైన్. పెట్టి హీరో అవుతున్నది అండర్ ప్రెషర్లో ఉంది. ఆల్ సేల్స్ నెంబర్లో చూస్తే ఈబీలోని ఇంకా అంత లీడర్ కాదు. ఇస్ డిపెండర్ అవుతున్నది ఏతర్ మీద. ఆ హోల్ ఉంది. అందుకనే మేబీ ఈ 50-50కి ఇంత పెద్ద రీజన్ ఉందా? అవును. అలాగే 100% చూసారంటే మీరు ఎంత రీజన్స్ చూస్తారు? నేను కూడా ఈ రీజన్స్ కొని మీరు ఓన్ రీసెర్చ్ చేయండి అని తెలివిగా తెలుస్తుంది. ఆవో నువ్వు ఇంకో క్వశ్చన్ అడగడం మర్చిపోయావే. ఇంకో మాదిరి ఆర్ గురించి నోట్ తీసామంటే అన్నీ మాట్లాడాలా? వద్దు. 1 million ఎలక్ట్రిక్ బైక్స్ అండ్ సోల్డ్ అయ్యే ఇండియాలోని. సిద్ధార్థనాల్ తీసుకున్న తర్వాత 25 years అయింది. అది అవుతున్నది 10 yearsలో చేసేసారు. ఫ్యూచర్ అవుతున్నది ఎలక్ట్రిక్ అండ్ 2 wheelers. ఓకే సార్. బజాజ్ ఆటో టూ కాస్ట్లీ. ఓకే. M&M లోన్ గురించి కొద్దిగా రావుతుంది. ఇంకా 2 క్వశ్చన్స్ మీకు అడుగుతాను ఈ లిస్ట్లోని. దాంట్లో కంటిన్యూస్ అవుతుంది, బీరీచ్లో ఉంటుంది. దాంట్లో కూడా పటాస్ లిస్ట్ గురించి మాట్లాడతాం. దీంట్లో వదిలేసిన స్టాక్స్ అన్ని బీరీచ్లో కంటిన్యూ చేస్తాం. ఐడిఎఫ్సి సార్ చాలా రోజుల నుంచి కింద 3% తగ్గింది. బిజినెస్ రీజన్స్ అవుతుంది చాలా గుడ్. వైగిన ఒక ఫ్యాబ్లెస్ మేనేజర్. నాకు అంత ప్రాబ్లం ఏంటి అనిపించడం లేదు. ఐటీసీ నువ్వు మార్కెట్ కిందకెళ్ళు మీదకెళ్ళు, ఐ డోంట్ కేర్. 1.5% సార్. వాల్ లెవెల్ మార్కెటే 5-8% వరకు వెళ్ళింది. నేను చూస్తున్న తప్పుకి చూస్తున్నావు. ఇదే నేను జనవరిలో చూసా అంటే ఐటీసీ కొనుక్కొని వచ్చుంటే ఇవాళ వరకు అసలు డౌనే కాదు. అలాగే పెద్ద ప్లస్ ఉండదు, డౌన్ కూడా ఉండదు. ఇదే దాన్ని టాటా మోటార్స్ రియల్లీ కొనింటే
ఇవాళ చాలా గట్టి దెబ్బతాయి మీరు చెప్పిందంతా అర్థం అవుతున్నది. ఎస్ బాగుంటుంది కానీ 5% తగ్గు డిఫెన్స్ స్టాక్ అంటే అదే. నేనే బాధపడ్డాను, ఇలా డైరెక్ట్గా బాధపడ్డాను నువ్వు చెప్తున్నట్టుగే. చాలా మంది డబుల్ తలితే ఉన్నారు. అందరూ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయలే కదా. అది లాంగ్ టర్మ్ బెట్ సార్. 20 years అతను ఏటైందని చూస్తాను. ఓ బాగా చెప్తావు, చూస్తాం. ఓకే సార్. పటాస్ లిస్ట్లోని ఒక సెట్ ఆఫ్ కేలీస్ అంతా అడిగేసాం. మిగతా ఉన్న క్వశ్చన్స్ అంతా బీరీస్లో అడుగుతాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.